హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బీటెక్ అయిన తర్వాత కోర్స్ చేద్దామని హైదరాబాద్ వచ్చా. పీజీ కోసం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. డైలీ ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళడానికి అయితే నేను మెట్రో చూస్ చేసుకున్నాను. సో బేగా వెళ్ళొచ్చు అని చెప్పేసి. మెట్రోలో ఏంటంటే మనకి స్టూడెంట్ పాస్ అనేది ఉంటుంది. స్టూడెంట్ పాస్ మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే, మనం 20 రైడ్స్కి పే చేస్తే వాళ్ళు మనకి 10 రైడ్స్ అనేది ఫ్రీ ఇస్తారు. 20 రైడ్స్ ఏంటంటే జస్ట్ మనం ఇప్పుడు సపోజ్ నేను జేఎన్టీయూ కాడ ఇన్ అవుతాను కదా, సో ఇన్ అయ్యి పంజాగుట్ట కాడ అవుట్ అవుతాను కదా, సో అలాగా 1 రైడ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో అలా మనం 20 రైడ్స్కి పే చేస్తే మనకి 10 రైడ్స్ అనేది ఫ్రీ ఇస్తారు. 10 రైడ్స్ అంటే మనకి 10 డేస్కి మనం పే చేస్తే వాళ్ళు 5 డేస్ అనేది ఫ్రీ ఇస్తారు. మనకు టోటల్ 15 డేస్ అవుతాయి కదా, ఆ 15 డేస్ మనం ఒక 30 డేస్ కంప్లీట్ చేయాలి. సో మధ్యలో హాలిడేస్ పెట్టుకున్నా పర్లేదు, కానీ 30 డేస్లో అయితే కంప్లీట్ చేయాలి 15 డేస్, లేదంటే ఎక్స్పైర్ అయిపోతుంది. సో దీన్ని మనం ఎలాగ అప్లై చేసుకోవాలంటే, మనకు ఆన్లైన్లో మెట్రో స్టూడెంట్ పాస్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఏ ఇన్స్టిట్యూట్ అయితే జాయిన్ అయ్యామో అదే ఇన్స్టిట్యూట్లోని బానిఫైడ్ సర్టిఫికేట్ అని అడగాలి. బానిఫైడ్ సర్టిఫికేట్ ఇస్తారు వాళ్ళు. సో మన ఆధార్ కార్డ్ జెరాక్స్, ఈ 3 ఫామ్స్ తీసుకుని వెళ్ళి ఓన్లీ అమీర్పేట్ మెట్రో స్టేషన్లో అయితే మనం ఇవి సబ్మిట్ చేయాలి. పాస్ మనం అప్లై చేసుకోవాలంటే మన ఏజ్ 25 బిలో ఉండాలి. 25 ఉన్నా సరే మనకు పాస్ అవ్వరు. నాకైతే 24 4 months, నీకైతే 6 months వ్యాలిడిటీ ఉంటుందని ఇచ్చారు. సర్లే మన కోర్స్ 6 months కదా అని చెప్పి తీసుకున్నాను. ఇంకా